ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో కొన్ని వేల దర్గాలు ఉన్నాయి. అందులో కొన్ని దర్గాలు మాత్రం చాలా ప్రత్యేకం. వాటిల్లో ఈ అజ్మీర్ షరీఫ్ దర్గా కూడా ఒకటి. ఇది మన ఇండియాలోని రాజస్థాన్ స్టేట్లోని అజ్మీర్ అనే డిస్టిక్లో అజ్మీర్ రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ అజ్మీర్ షరీఫ్ దర్గా ఉంటుంది. ఇది మన ఇండియాలో ముస్లిమ్స్ అత్యంత పవిత్రంగా భావించే దర్గాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. మన ఇండియాలోనే కాదు, ఈ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రఖ్యాతిగాంచిన దర్గా ఇది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ దర్గా గురించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల నుండి కొన్ని లక్షల మంది కుల మతాలకు అతీతంగా ఈ ఖాజా గరీబ్ నవాజుల వారిని దర్శించుకోవడానికి ప్రతిరోజు ఈ దర్గాకి వస్తూ ఉంటారు. అసలు ఖాజా గరీబ్ నవాజుగా పిలువబడే ఈ ఖాజా మొయినుద్దీన్ చిష్తి ఎవరు, ఎక్కడ జన్మించారు, అసలు ఈ అజ్మీర్కే ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి చేశారు, అలానే ఇక్కడ ఎలా ఏలిశారు, ఎందుకని మహమ్మద్ ప్రవక్త గారు ఈ ఖాజా గరీబ్ నవాజుల వారిని హిందుస్థాన్కి వెళ్ళమని ఆదేశించారు, అలానే ఎందుకు ఈ ఖాజా మొయినుద్దీన్ చిష్తిని ఖాజా గరీబ్ నవాజుగా పిలుస్తారు అనే విషయాల్ని ఈ ఒక్క వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ ఖాజా గరీబ్ నవాజుల వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అది క్రీస్తు శకం 1143వ సంవత్సరం ఫిబ్రవరి 1 ఇరాన్లోని సంజర్ అనే గ్రామంగా పిలువబడే సిస్తాన్ అనే ఒక ప్రాంతంలో ఈ ఖాజా మొయినుద్దీన్ చిష్తి గారు విద్యావంతులైన ఒక గౌరవప్రదమైన కుటుంబంలో జన్మించారు. అయితే కొన్ని డాక్యుమెంటరీలో మాత్రం 1141వ సంవత్సరంలో జన్మించారని ఉంది. తండ్రి గియాసుద్దీన్ హసన్ ఒక విద్యావంతుడు, అలానే ఒక ధర్మబద్ధమైన వ్యక్తి. తల్లి బీబీ ఉమల్ వారా, ఈమె కూడా అప్పట్లో బాగా చదువుకున్న మహిళే. వీళ్ళకి జన్మించిన ఒకే ఒక్క కుమారుడు ఈ ఖాజా మొయినుద్దీన్ చిష్తి. అయితే ఈ ఖాజా మొయినుద్దీన్ చిష్తి గారు జన్మించిన వెంటనే తన ఇల్లు దివ్యమైన కాంతితో ప్రకాశించింది. అలానే అప్పటి వరకు ఆ కుటుంబానికి ఉన్న శత్రువులంతా మిత్రులుగా మారారు. అయితే ఈ ఖాజా మొయినుద్దీన్ చిష్తి గారి తండ్రి ఆ కాలంలో బాగా చదువుకున్నవారు, అలానే ఒక గొప్ప సూఫీ కూడా. సూఫీ అంటే ఎల్లప్పుడూ ఉలెన్ క్లాత్స్ వేసుకొని ఇస్లామిక్లో ఎప్పుడూ సూఫీయిజాన్ని ఫాలో అయ్యే ఒక గొప్ప సాధువులు. ఈ సూఫీస్ యొక్క లక్ష్యం ఏమిటంటే ఇస్లామిక్లో వహదూత్ ఉల్ వజూద్ అంటే యూనిటీ ఆఫ్ గాడ్, అంటే అందరి దేవుళ్ళు ఒక్కడేనని ప్రచారం చేసేవాళ్ళని ఇస్లామిక్లో సూఫీలు అని అంటారు. అయితే ఈ ఖాజా మొయినుద్దీన్ చిష్తి గారు జన్మించిన సమయంలో వాళ్ళు ఉంటున్న సిప్తాన్ అలానే దాని చుట్టుపక్కల ప్రాంతాలలో నిత్యం అక్కడ అనేక రాజకీయ అవాంతరాలు చోటు చేసుకుంటూ రాజకీయవాదులు జనాల భూముల్ని దోచుకుంటూ ఉండేవాళ్ళు. అందువల్ల ఈ ఖాజా మొయినుద్దీన్ చిష్తి గారి తండ్రి తన భార్యని తన కొడుకుని తీసుకొని అక్కడి నుండి దాదాపు 1100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిషాపూర్ అనే ఒక సిటీకి వలస వెళ్లాల్సి వచ్చింది. నిషాపూర్ అనేది అప్పట్లో ఒక క్యాపిటల్ సిటీ, అలానే అది బాగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ క్షేత్రాల ప్రదేశం. అయితే అక్కడ ఖాజా మొయినుద్దీన్ చిష్తి గారి తండ్రి ఒక ప్రశాంతమైన జీవితం కోసం ఒక విండుమిల్ని అలానే ఒక ద్రాక్ష తోటల్ని కొనుగోలు చేస్తాడు. వాటి నుండి వస్తున్న ఆదాయంతో తన కుటుంబాన్ని అక్కడ పోషిస్తూ ఉంటాడు. ఇంకా ఖాజా మొయినుద్దీన్కి చిన్నప్పటి నుండి ఇతరుల పట్ల గౌరవం, దేవుని పట్ల భక్తి, అలానే పవిత్రమైన ఖురాన్లో ఉన్న ప్రతి ఒక్కదానికి చిన్నప్పటి నుండి కట్టుబడి ఉండేవాడు. ఇంకా తన ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం ఏ పాఠశాలకి వెళ్లకుండా తన ఇంటి నుండే కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత న్యాయశాస్త్రం చదవాలని భావించి మక్తాబులో చేరి చాలా త్వరగా తన చదువుని పూర్తి చేశాడు. అయితే ఖాజా మొయినుద్దీన్ చిష్తి గారు అక్కడ చదువుకుంటున్నప్పుడు అక్కడ కూడా నిరంతరం రాజకీయ అవాంతరాలు చోటు చేసుకునేవి. ప్రజల భూముల్ని దోచుకోవడం, చంపడం జరుగుతూ ఉండేవి. అంతేకాదు అప్పట్లో ఆ ప్రాంతాలని పరిపాలిస్తున్న సుల్తాన్ సంజర్ అతని శత్రువుల చేతుల్లో ఘోర పరాజయం పొందడంతో ఇంకా సుల్తాన్ సంజర్ శత్రువులు ఇదే అదునుగా భావించి ఇస్లామిక్ సంస్కృతి అభివృద్ధి చెందుతున్న నగరాలన్నింటినీ నాశనం చేయడం ప్రారంభించారు. అప్పట్లో ఇస్లామిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలోనే వ్యాపించి ఉండటం వల్ల ఇస్లామిక్ మీద వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మతపరమైన గొడవలు చెలరేగుతూ ఉండేవి. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన ఖాజా మొయినుద్దీన్ చిష్తి గారి తండ్రి గియాసుద్దీన్ తన కొడుకు ఖాజా మొయినుద్దీన్ని శాంతి కోసం ఒక శక్తివంతమైన దైవిక గొప్ప మిషన్గా తయారు చేయాలనుకున్నాడు. కానీ ఇంతలోనే ఖాజా మొయినుద్దీన్ చిష్తి గారు దురదృష్టవశాతం తన 16 సంవత్సరాల వయసులోనే తన తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయాడు. ఒక పక్క ఆ ప్రదేశంలో విపరీతమైన రాజకీయ గొడవలు చెలరేగుతూ ఉండటం, మరో పక్క తన తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోవడం, ఇవన్నీ అప్పుడు ఖాజా మొయినుద్దీన్కి చాలా బాధని కలిగించినవి. అయితే ఖాజా మొయినుద్దీన్ గారి తండ్రికి ఖాజా మొయినుద్దీన్ ఒక్కడే కొడుకు కాబట్టి ఇంకప్పుడు ఈ ఖాజా మొయినుద్దీన్కి తన తండ్రి నుంచి వారసత్వంగా ఈ విండు మిల్లు అలానే ద్రాక్ష తోటలు వస్తాయి. ఇంకా వాటితో ఈ ఖాజా మొయినుద్దీన్ గారు అలా తన జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఈ ఖాజా మొయినుద్దీన్ గారు తన ద్రాక్ష పండ్ల తోటకి ఎప్పటిలాగే నీళ్లు పోస్తున్నప్పుడు అక్కడికి ఇబ్రహీం కండూరి అనే ఒక సాధువు వచ్చి ఖాజా మొయినుద్దీన్ చిష్తి గారు నీళ్లు పోస్తున్న ఆ చెట్టు నీడలో కూర్చుంటాడు.
అప్పుడు ఖాజా మొయినుద్దీన్ గారు ఆయన్ని చూసి ఆయనకి మర్యాదపూర్వకంగా ఆయన తినడానికి తన చెట్టుకు ఉన్న ద్రాక్ష పండ్లను తీసి ఇస్తాడు. అప్పుడు ఆ సాధువు ఆ ఖాజా మొయినుద్దీన్ గారు ఇచ్చిన ఆ పండుని తిని అతనికి తిరిగి ఏమైనా ఇవ్వాలని ఆ సాధువు భావించి తన సంచిలో ఉన్న సొగం తిన్న ఒక రొట్టె ముక్కను ఆ ఖాజా మొయినుద్దీన్కి తినడానికి ఇస్తాడు. అప్పుడు ఆ ఖాజా మొయినుద్దీన్ గారు ఏమాత్రం ఆలోచించకుండా ఆ రొట్టె ముక్కను తింటాడు. అలా ఖాజా మొయినుద్దీన్ ఆ సాధువు ఇచ్చిన ఆ రొట్టె ముక్కని తిన్న వెంటనే తన మైండ్ కంప్లీట్లీ స్పిరిచువల్గా చేంజ్ అయ్యి ఆధ్యాత్మిక జ్ఞానం వైపు మల్లుతుంది. అప్పుడు ఖాజా మొయినుద్దీన్ తనకి ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం అవసరమని భావించి తనకి వారసత్వంగా వచ్చిన తన విండు మిల్లుని, అలానే ఆ ద్రాక్ష తోటల్ని, ఇంకా తన దగ్గర ఉన్న డబ్బు అలానే ఆస్తి మొత్తాన్ని నిరుపేద ప్రజలకి పంచేసి తను ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అప్పుడు ఖాజా మొయినుద్దీన్ వయసు సుమారుగా 16 సంవత్సరాలే. ఆ రోజుల్లో బగ్దాద్, సమర్కాండ్, బుఖారా ఇవి ఇస్లామిక్ ఎక్కువగా వ్యాపించి ఉన్న ప్రాంతాలు. ఇంకప్పుడు ఖాజా మొయినుద్దీన్ తను ఉంటున్న నిషాపూర్ నుండి బయలుదేరి సమర్కండ్కు వెళ్ళి అక్కడి నుండి బుఖారాకు వెళ్ళి అక్కడ దాదాపు 5 సంవత్సరాల పాటు తన హయ్యర్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేస్తాడు. అప్పటికి ఖాజా మొయినుద్దీన్ వయసు సుమారుగా 21 సంవత్సరాల వరకు వస్తాయి. ఇంకా అప్పుడు ఖాజా మొయినుద్దీన్ గారు ఇంకా స్పిరిచువల్గా నాలెడ్జ్ పొందాలని తనకి స్పిరిచువల్గా నాలెడ్జ్ అందించగల ఒక ఆధ్యాత్మిక గురువు కోసం వెతుకుతూ తన విస్తృతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ 1156వ సంవత్సరంలో ఇరాక్లోని బగ్దాద్ అనే ప్రాంతాన్ని చేరుకుంటాడు. అక్కడ ఖాజా మొయినుద్దీన్ మనం మహబూబ్ సుబానీ అని పిలిచే అబ్దుల్ ఖాదర్ జిలానీ అనే ఒక గొప్ప సూఫీని కలుసుకుంటాడు. ఆ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు ఈ ఖాజా మొయినుద్దీన్ని చూసిన వెంటనే నువ్వు సర్వశక్తివంతుడైన అల్లా యొక్క దివ్య దృష్టిని పొందుతావని, అలానే నువ్వు ఇస్లాం మతం యొక్క ప్రచారకర్తగా నిర్వర్తిస్తావని, అలానే చాలామంది ప్రజల్ని ఇస్లాం మతం యొక్క ధర్మ మార్గాన నడిపిస్తావని, అలానే నువ్వు అనేక మంది ప్రజల భక్తికి వాళ్ళ ఆప్యాయతకి గురవుతావని ఆ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారు అప్పుడు ఆ ఖాజా మొయినుద్దీన్తో అంటారు. ఇంకప్పుడు ఖాజా మొయినుద్దీన్ ఆ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి దగ్గర సెలవు తీసుకొని తనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించగల ఒక ఆధ్యాత్మిక గురువు కోసం తన ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగిస్తాడు. అలా వెతుకుతూ చాలా దూరం ప్రయాణించి హర్వాన్ అనే ఒక పట్టణాన్ని చేరుకుంటాడు. ఇంకా సరిగ్గా అక్కడే ఆ కాలంలో చాలా గొప్ప సూఫీ అయిన హజరత్ ఖాజా ఉస్మాన్ హరూనీ అనే ఒక గొప్ప సాధువుని కలుసుకుంటాడు. ఆ రోజుల్లో అతను ఒక ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగి అలానే ఒక మతపరమైన ఒక గొప్ప సాధువు. అతని దగ్గర చాలామంది శిష్యులు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ ఉండేవాళ్ళు. అప్పుడు ఖాజా మొయినుద్దీన్ ఆయన యొక్క గొప్పతనాన్ని చూసి నేను ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని పొందడానికి అలానే ధర్మ మార్గాలు తెలుసుకోవడానికి ఈయన వద్ద శిష్యుడిగా చేరాలని భావించి ఆయన వద్దకు వెళ్ళి ఆ మాట ఆయనతో అడుగుతాడు. అప్పుడు హజరత్ ఖాజా ఉస్మాన్ హరూనీ గారు ఖాజా మొయినుద్దీన్ గారిని చూసిన వెంటనే నువ్వు నా వద్ద శిష్యుడిగా చేరడానికి అత్యంత అర్హత కలిగిన వ్యక్తివని ఎటువంటి సంకోచం లేకుండా తన వద్ద శిష్యుడిగా చేరడానికి తన అభ్యర్థనను అంగీకరిస్తాడు. అలా ఖాజా మొయినుద్దీన్ గారు దాదాపు 20 సంవత్సరాలు ఆయన వద్ద ఎన్నో విషయాలు నేర్చుకొని సత్య మార్గాన్ని అనుసరించి ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని పొంది అలానే ఆయన వెంట ఎన్నో ప్రదేశాలకి తిరిగి అక్కడ చాలా గొప్ప గొప్ప సూఫీల్ని కలుసుకొని అలా ఖాజా మొయినుద్దీన్ చిష్తీ గారు అలా గొప్ప గొప్ప సూఫీల నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది అలానే సత్య మార్గాన్ని తెలుసుకొని ఇంకా ఖాజా మొయినుద్దీన్ హజరత్ ఖాజా ఉస్మాన్ హరూనీ వారి వద్ద సెలవు తీసుకొని అలానే ఆయన ధరించిన ఆయన వద్ద ఒక వస్త్రాన్ని తీసుకొని జనాలకి సత్య మార్గాన్ని తెలియజేయాలని అలానే జనాల్ని దైవ మార్గంలో నడిపించాలని అలా ఖాజా మొయినుద్దీన్ గారు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ మొదటగా మెడీనాని చేరుకొని ఆ తర్వాత అత్యంత పవిత్రమైన మక్కాని చేరుకుంటాడు. సరిగ్గా అక్కడే ఖాజా మొయినుద్దీన్ చిష్తీకి తన కలలో ఒక బసారత్తు వస్తుంది. ఆ బసారత్తులో పవిత్రమైన మొహమ్మద్ ప్రవక్త గారు ఖాజా మొయినుద్దీన్తో ఇలా అంటారు, ఓ ఖాజా మొయినుద్దీన్, నువ్వు ఇప్పుడు సర్వశక్తిమంతుడైన అల్లా యొక్క దివ్య దృష్టిని పొందావు, అలానే ఆ అల్లా యొక్క ప్రేమకి పాత్రుడి అయ్యావు. కాబట్టి నువ్వు హిందుస్థాన్కి వెళ్ళు. అక్కడ ప్రజలకి ఇస్లామిక్ మతం పట్ల అవగాహన లేదు. కాబట్టి నువ్వు హిందుస్థాన్ వెళ్ళి అక్కడ ప్రజలకి ఇస్లామిక్ మతం యొక్క సత్య మార్గాన్ని అలానే గొప్పతనాన్ని తెలియచేయి. అలానే అక్కడ ఉన్న ప్రజల్ని అల్లా యొక్క సత్య మార్గంలో నడిపించు. ఇది అల్లా యొక్క ఆజ్ఞ అని ఖాజా మొయినుద్దీన్కి మొహమ్మద్ ప్రవక్త గారు ఆదేశించారు. అలా ఖాజా మొయినుద్దీన్ గారు ఆ సర్వశక్తిమంతుడైన అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం 1191వ సంవత్సరంలో తనకి 52 సంవత్సరాల వయసులో తన 40 మంది శిష్యులను వెంట పెట్టుకొని ప్రజలకి ఆ అల్లా యొక్క సత్య మార్గాన్ని తెలియచేయడానికి తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అలా మొదటగా ఖాజా మొయినుద్దీన్ లాహోర్ మీదుగా ఢిల్లీకి చేరుకొని అక్కడి నుండి తన దైవ మిషన్ని కొనసాగించడానికి సుమారుగా 1192వ సంవత్సరంలో తన 40 మంది శిష్యులతో అజ్మీర్ని చేరుకున్నాడు. అలా ఖాజా మొయినుద్దీన్ చిష్తీ గారు తన 40 మంది శిష్యులతో అజ్మీర్లో అనాసాగర్కి దగ్గరలో ఉన్న ఒక కొండపైన తన స్థావరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇంకా అక్కడి నుండి తన దైవ మిషన్ని ప్రారంభిస్తాడు.
సరిగ్గా అదే సమయంలో అజ్మీర్ మొత్తం పృథ్వీరాజ్ చౌహాన్ పరిపాలనలో ఉంది. అదే సమయంలో ఖాజా మొయినుద్దీన్ గారు అజ్మీర్లో ఇస్లాం మతం యొక్క సిద్ధాంతాలను జనాలకు బోధిస్తూ తన దైవ మిషన్ను కొనసాగిస్తూ ఉంటాడు. దీంతో అక్కడ చాలామంది ప్రజలు ఖాజా మొయినుద్దీన్ గారి దగ్గరికి వచ్చి ఇస్లాం మతాన్ని స్వీకరించి ఖాజా మొయినుద్దీన్ గారి యొక్క బాటలో నడుస్తూ ఉంటారు. దీంతో అప్పుడు అజ్మీర్ని పరిపాలిస్తున్న పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క కన్ను ఖాజా మొయినుద్దీన్ గారి వైపు పడుతుంది. ఎలాగైనా సరే ఖాజా మొయినుద్దీన్ గారిని అజ్మీర్లో ఉండకుండా చేయాలని అనుకుంటాడు. అయితే ఎప్పట్లాగే ఖాజా బాబా వారు తను వజూ చేసుకోవడానికి తన శిష్యుల్లో ఒకరికి ఒక కూజా ఇచ్చి అనాసాగర్ వద్దకు వెళ్ళి అనాసాగర్ నీళ్లు తెమ్మని పంపిస్తాడు. అయితే అప్పుడు ఆ ఖాజా బాబా వారు పంపించిన ఆ శిష్యుడు అనాసాగర్ నీళ్ల కోసం బాబావారు ఇచ్చిన ఆ కూజా తీసుకొని అనాసాగర్ వద్దకు వెళ్తాడు. అయితే అప్పుడు ఆ అజ్మీర్ని పరిపాలిస్తున్న ఆ పృథ్వీరాజ్ చౌహాన్ ఖాజా బాబా వారికి అనాసాగర్ నీళ్లు ఇవ్వద్దని, ఖాజా బాబా వారి మీద నీళ్లని నిషేధిస్తున్నానని తన భటులకి చెప్పి ఖాజా బాబా వారు నీళ్ల కోసం వచ్చినప్పుడు అనాసాగర్ నీళ్లు తీసుకోకుండా ఆ భటుల్ని అనాసాగర్ చుట్టూ కాపలాగా ఉంచుతాడు. ఇంకప్పుడు ఆ ఖాజా బాబా వారు పంపించిన ఆ శిష్యుడు నీళ్ల కోసం అనాసాగర్ వద్దకు వెళ్ళగా ఆ రాజు భటులు ఆ ఖాజా బాబా వారు పంపించిన ఆ శిష్యుడిని ఆ అనాసాగర్ నీళ్లు తీసుకోనీయకుండా అడ్డగిస్తారు. అప్పుడు ఆ శిష్యుడు ఆ రాజు పంపించిన ఆ సైనికులతో ఖాజా బాబా వారికి వజూ చేసుకోవడానికి నీళ్లు కావాలని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు సైనికులు ఆ ఖాజా బాబా వారి శిష్యుడితో మీకు నీళ్లు ఇవ్వకుండా మీ మీద నీళ్లని నిషేధించమని అజ్మీర్కి రాజైన పృథ్వీరాజ్ చౌహాన్ మాకు ఆజ్ఞాపించారని చెప్తారు. అప్పుడు ఆ శిష్యుడు చేసేదేమి లేక తిరిగి ఖాజా బాబా వారి దగ్గరికి వెళ్ళి ఆ ఖాజా బాబా వారితో మనం నీళ్లు తీసుకోకుండా మన పైన నీళ్లని ఆ పృథ్వీరాజ్ చౌహాన్ నిషేధించాడని చెప్తాడు. అప్పుడు ఖాజా బాబా వారి ఈ మాట వినడమే ఆలస్యం. తన శిష్యుడితో వెళ్ళు, నేనిచ్చిన ఈ కూజాని తీసుకొని మళ్ళీ అనాసాగర్ వద్దకు వెళ్ళు. ఆ అనాసాగర్ నీళ్లతో చెప్పు నిన్ను ఖాజా గరీబ్ నవాజ్ పిలుస్తున్నాడు అని. అప్పుడు ఆ శిష్యుడు ఆ కూజాని తీసుకొని మళ్ళీ అనాసాగర్ వద్దకు వెళ్తాడు. అప్పుడు మళ్ళీ ఆ శిష్యుడిని చూసి ఆ రాజు సైనికులు మళ్ళీ ఎందుకు వచ్చావు, నీకు మేము నీళ్లు ఇవ్వమని చెప్పాము కదా అని అంటారు. అప్పుడు ఆ ఖాజా బాబా వారి శిష్యుడు నేను మీతో మాట్లాడడానికి రాలేదు, నేను అనాసాగర్ నీళ్లతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు ఆ రాజు సైనికులు నీటితో మాట్లాడమా, నీకేమన్నా పిచ్చి పట్టిందా అని నవ్వుకుంటారు. అప్పుడు ఆ శిష్యుడు బాబావారిచ్చిన ఆ కూజాని అనాసాగర్ వైపు చూపిస్తూ ఓ నీరు, నిన్ను ఖాజా గరీబ్ నవాజ్ వారు పిలుస్తున్నారు. ఈ మాటని ఆ శిష్యుడు అన్న వెంటనే అక్కడ ఒక్కసారిగా సుడిగాలి వచ్చి ఆ అనాసాగర్లో ఉన్న నీళ్లు మొత్తం ఒక్కసారిగా ఆ కూజాలోకి వచ్చేస్తాయి. అప్పుడు ఆ శిష్యుడు ఆ కూజాలో ఉన్న నీళ్ళని తీసుకొని బాబావారి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు బాబావారు ఆ కూజాలో ఉన్న నీటితో వజూ చేసుకొని ఆ నీళ్ళని తాగుతారు. దీంతో ఆ కూజాలో సొగ నీళ్ళైపోతాయి, ఇంకా సొగ నీళ్ళే ఉంటాయి. ఇంకా అనాసాగర్ వద్ద ఉన్న రాజు సైనికులు ఇదంతా చూసి ఆశ్చర్యపోయి వెంటనే అజ్మీర్కి రాజైన పృథ్వీరాజ్ చౌహాన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా ఆయనతో చెప్తారు. అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఆ సైనికులు చెప్పింది విన్న వెంటనే ఆశ్చర్యపోయి ఖాజా బాబా వారి దగ్గరికి వెళ్ళి బాబావారి కాళ్ళ మీద పడి మీరు నిజంగానే దైవాంశ సంబుధులు, నాది తప్పైపోయింది, నన్ను క్షమించండి. మీ శక్తి తెలియక మీరు అడిగినప్పుడు నీళ్లు ఇవ్వక నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ అజ్మీర్లో చాలా పెద్ద పెద్ద ముసలి వాళ్ళు ఉన్నారు, అలానే చిన్నపిల్లలు ఉన్నారు, అలానే ఆడవాళ్ళు ఉన్నారు. ఈ అజ్మీర్ మొత్తానికి ఈ అనాసాగర్ నీళ్ళే త్రాగే నీరు. ఇప్పుడు ఈ అనాసాగర్ని మీరు మాయం చేయడంతో అజ్మీరు ప్రాంతం ప్రజలంతా త్రాగడానికి నీళ్ళే లేక చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మా మీద దయ చూపి అనాసాగర్ని తిరిగి సృష్టించండి అని బాబావారిని ఆ పృథ్వీరాజ్ చౌహాన్ వేడుకుంటాడు. అప్పుడు బాబావారు ఆ పృథ్వీరాజ్ చౌహాన్తో ఈ విధంగా అంటారు, సరే నేను నీ పైన దయ చూపిస్తాను, కానీ ఇంకా ఎప్పుడు నువ్వు ఎవరిపైన నీటిని నిషేధించకు అని ఖాజా బాబావారు ఆ పృథ్వీరాజ్ చౌహాన్తో చెప్పి తన శిష్యుణ్ణి మళ్ళీ పిలిచి ఈ కూజాని తీసుకొని మళ్ళీ అనాసాగర్ ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఈ కూజాలో ఉన్న నీటిని పొయ్యి మళ్ళీ అక్కడ అనాసాగర్ తిరిగి ఏర్పడుతుంది అని బాబావారు తన శిష్యుడితో చెప్తాడు. అప్పుడు ఆ శిష్యుడు మళ్ళీ బాబావారి ఆజ్ఞ ప్రకారం ఆ కూజాలో ఉన్న నీటిని తీసుకొని అనాసాగర్ ఉండే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎండిపోయి ఉన్న అనాసాగర్ మైదానంలో ఆ కూజాలో ఉన్న నీటిని పోస్తాడు. అలా అక్కడ ఆ నీటిని పోసిన వెంటనే అక్కడ మళ్ళీ అనాసాగర్ తిరిగి ఏర్పడుతుంది. ఇంకా బాబావారు ఎప్పట్లాగానే అక్కడ ప్రజలకి సత్య మార్గాన్ని చూపుతూ తన గొప్ప దైవ మిషన్ను కొనసాగిస్తూ ఉంటాడు. ఇంకప్పుడు అజ్మీర్ని పరిపాలిస్తున్న ఆ పృథ్వీరాజ్ చౌహాన్ దగ్గర జైపాల్ జాదూగర్ అనే ఒక మాంత్రికుడు ఉండేవాడు. ఆ జైపాల్ జాదూగర్ అంటే కూడా అక్కడ ఉన్న ప్రజలకి విపరీతమైన భయం. ఎందుకంటే అతని వద్ద గొప్ప మంత్ర విద్యలు ఉండేవి. కాబట్టి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆ రాజుకి ఇతనే సలహాదారుడుగా ఉండేవాడు. అజ్మీర్కి ఖాజా మొయినుద్దీన్ అనే ఒక సాధువు వచ్చి తన బోధనలతో జనాల్ని తన వైపు మళ్లించుకుంటున్నాడని, అతన్ని మన రాజ్యం నుంచి ఎలాగైనా సరే పంపించేయాలని, అతను ప్రతిరోజు తన శిష్యుడిని నీళ్ల కోసం అనాసాగర్కి పంపిస్తున్నాడని, అతనికి అనాసాగర్ నీళ్లు ఇవ్వద్దు అని,
అప్పుడు అతనికి నీళ్లు ఇవ్వకపోవడం వల్ల అతను మన రాజ్యం నుంచి వెళ్ళిపోతాడని, కాబట్టి అనాసాగర్ నీళ్లు ఇవ్వకుండా భటుల్ని అనాసాగర్ చుట్టూ కాపలాగా ఉంచమని అజ్మీర్ను పరిపాలిస్తున్న ఆ రాజుకి సలహా ఇచ్చింది కూడా ఈ జైపాల్ జాదుగరే. కానీ కాజా మొయినుద్దీన్ గారు అనాసాగర్ని మాయం చేసి మళ్ళీ తిరిగి సృష్టించిన తర్వాత ఆ కాజా మొయినుద్దీన్ గారి దైవశక్తిని చూసిన ఆ అజ్మీర్ని పరిపాలిస్తున్న ఆ రాజు కాజా మొయినుద్దీన్ గారి సేవకుడిగా మారిపోతాడు. కానీ ఈ జైపాల్ జాదుగరికి మాత్రం ఈ కాజా మొయినుద్దీన్ని ఎలాగైనా సరే అజ్మీర్ నుంచి పంపించేసేయాలని ఈ కాజా మొయినుద్దీన్ మీద కోపం విపరీతంగా పెరుగుతుంది. ఇంకప్పుడు కాజా మొయినుద్దీన్ గారి దగ్గరికి ఈ జైపాల్ జాదుగర్ నేరుగా వెళ్ళి, ఓ కాజా మొయినుద్దీన్, నువ్వు భగవంతుడివా అని అడుగుతాడు. అప్పుడు కాజా మొయినుద్దీన్ గారు, నేను భగవంతుడిని కాదు, నేను ఆయన పంపించిన ఆయన యొక్క సేవకుణ్ణి అని చెప్తాడు. ఇంకప్పుడు ఆ జైపాల్ జాదుగర్, సరే చూసుకుందాం నీ శక్తి గొప్పదో నా శక్తి గొప్పదో అని మొదటగా కాజా మొయినుద్దీన్ గారి మీదకి తన శక్తితో పెద్ద పెద్ద బండరాలను విసురుతాడు. అప్పుడు కాజా మొయినుద్దీన్ గారి చుట్టూ ఒక సర్కిల్ ఏర్పడుతుంది. ఆ సర్కిల్ లోపలికి ఈ జైపాల్ జాదుగర్ పంపించిన ఏవి కూడా లోపలికి రాలేకపోతాయి. ఇంకా తర్వాత ఈ జైపాల్ జాదుగర్ కాజా బాబా వారి మీదకి పెద్ద పెద్ద పాముల్ని పంపిస్తాడు. అవి కూడా ఆ సర్కిల్ని దాటి లోపలికి రాలేకపోతాయి. ఇంకప్పుడు కాజా బాబా వారికి కోపం వచ్చి బాబావారు తన చెప్పుల్ని ఆ జైపాల్ జాదుగర్ వద్దకు పంపిస్తాడు. ఇంకప్పుడు కాజా బాబా వారు పంపించిన ఆ చెప్పులు ఆ జైపాల్ జాదుగర్ని కొట్టి ఈడ్చుకొని బాబావారి కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పడేస్తాయి. దీంతో ఆ జైపాల్ జాదుగరికి కాజా బాబా వారి యొక్క శక్తి ఎలాంటిదో అర్థమయ్యి తనని క్షమించమని కోరతాడు. ఇంకప్పుడు కాజా బాబా వారు ఆ జైపాల్ జాదుగర్ని క్షమించి ఆ జైపాల్ జాదుగర్తో ఈ విధంగా అంటారు, నీ దగ్గర ఉన్న శక్తిని మంచికి వినియోగించు గాని చెడుకు వినియోగించకు. ఇక నుంచి నీ పేరు అబ్దుల్లా అని బాబావారు అతనికి పేరు పెట్టి ఇస్లాం మతంలోకి చేర్చుకుంటారు. ఇక నుంచి ఇస్లాం మతంలో అయినా సరే నువ్వు మంచిగా బ్రతుకు అని కాజా మొయినుద్దీన్ గారు ఆ జైపాల్ జాదుగర్తో అంటారు. అప్పుడు ఆ జైపాల్ జాదుగర్ బాబావారితో, నా జీవితం మొత్తం మీ సేవకే అంకితమని బాబావారి దగ్గర ఒక సేవకుడిగా ఉండిపోతాడు. అలా కాజా బాబావారు ప్రజలకి సత్య మార్గాన్ని చూపుతూ ఇస్లామిక్ మతం యొక్క ధర్మ మార్గంలో ప్రజల్ని నడిపిస్తూ తన గొప్ప అద్భుతమైన తన దైవ మిషన్ని అలా కొనసాగించారు. అంతేకాదు ప్రజలకు సేవ చేయడానికి, అలానే ఇస్లాం మతం యొక్క సిద్ధాంతాలను దేశం మొత్తం బోధించడానికి తన శిష్యులను దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపాడు. అలా కాజా బాబా వారు జనాలకి సత్య మార్గాన్ని చూపుతూ ఇస్లాం మతం యొక్క ధర్మ సిద్ధాంతాల్ని దేశం నలుమూలలకి వ్యాపించేలా చేశారు. సరిగ్గా అప్పుడే కాజా బాబా వారికి ఒక బసారత్తు వస్తుంది. ఆ బసారత్తులో పవిత్రమైన మహమ్మద్ ప్రవక్త గారు, ఓ కాజా మొయినుద్దీన్, నువ్వు ఇంకా వివాహం చేసుకోవాల్సిన సమయం వచ్చింది, కాబట్టి నువ్వు వివాహం చేసుకోవాల్సిందిగా ఇది ఆ అల్లా యొక్క ఆజ్ఞ అని మొహమ్మద్ ప్రవక్త గారు కాజా మొయినుద్దీన్కి ఆ బసారత్తులో ఆదేశించారు. అప్పుడు కాజా బాబా వారు సుమారుగా 1209 సంవత్సరంలో తనకి 66 సంవత్సరాల వయసులో అప్పుడు ఒక పవిత్రమైన సూఫీ అయిన బీబీ అస్మత్ను వివాహం చేసుకున్నాడు. అప్పుడు వీళ్ళకి 2 కుమారులు, 1 కుమార్తె జన్మించింది. వాళ్ళలో మొదటి వాడైన హజరత్ కాజా ఫక్రుద్దీన్, ఇతను కూడా అప్పుడు ఒక గొప్ప సాధువు, అలానే ఒక గొప్ప సూఫీ కూడా. ఇప్పుడు ఇతని దర్గా అజ్మీర్ నుండి దాదాపు 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న షల్వర్ అనే ఊరిలో ఉంది. ఇతని దర్గాకు కూడా ప్రతిరోజు కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. ఇంకా కాజా బాబా వారి 2వ కుమారుడైన హజరత్ కాజా హిసాముద్దీన్, ఇతను దాదాపు 25 ఏళ్ల వయసులోనే ఒక గొప్ప సాధువు. ఇతను 45 సంవత్సరాల వయసులో దివ్య దృష్టిని పొంది మానవ దృష్టి నుండి అదృశ్యమయ్యాడు. ఇంకా కాజా బాబా వారికి ఏకైక కుమార్తె అయిన బీబీ హఫీజా జమాల్, ఈమె కూడా అప్పుడు గొప్ప మతపరమైన ధర్మబద్ధమైన మహిళ. అప్పట్లో ఈమె వేలాది మంది మహిళలను ఇస్లాం మతం యొక్క ధర్మ మార్గంలో నడిపించింది. కాజా బాబా వారి యొక్క దర్గాలోనే ఈమె సమాధితో పాటు ఈమె తల్లిగారి సమాధి కూడా ఉంటుంది. ఇంకా తర్వాత కాజా బాబా వారు దైవ మార్గాన్ని అనుసరించడానికి మతపరంగా ఎటువంటి ఆటంకం ఉండకూడదనే ఉద్దేశంతో అప్పట్లో హిందూ మతంలో గొప్ప పవిత్రమైన సాధువు కుమార్తె అయిన బీబీ ఉమ్మతుల్లాను కాజా బాబా వారు తన 2వ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒకే ఒక్క కుమారుడు జన్మించాడు. అతనే హజరత్ కాజా జియావుద్దీన్ అబూ సయ్యద్. ఇతను కూడా ఒక గొప్ప ధర్మబద్ధమైన గొప్ప సూఫీ. ఇతని సమాధి కూడా అజ్మీర్ దర్గాలోనే కాజా బాబా వారి యొక్క సమాధి దగ్గరే ఉంచారు. అలా బాబావారు దాదాపు 45 సంవత్సరాలు మన దేశంలో ఇస్లాం మతం యొక్క ధర్మ మార్గంలో జనాలను నడిపించి, అలానే ఇస్లాం మతం యొక్క ధర్మ మార్గాల్ని జనాలకి బోధించి పవిత్రమైన మొహమ్మద్ ప్రవక్త నుండి అందుకున్న ఆ అల్లా యొక్క ఆజ్ఞను పాటించిన తర్వాత కాజా బాబా వారి యొక్క గొప్ప ఆత్మ మన క్యాలెండర్ ప్రకారం 16 మార్చి 1236వ సంవత్సరంలో, అదే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 6th రజాబ్ 633 హిజ్రీన బాబావారు తనకి 93 సంవత్సరాల వయసులో తన పవిత్రమైన శరీరాన్ని విడిచిపెట్టారు. ఇక్కడ అప్పుడు ప్రజలందరినీ ఆశ్చర్యపరిచిన ఒక విషయం ఏమిటంటే,
కాజా బాబావారు తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు బాబావారి నుదుటిపై దైవిక కాంతి అక్షరాలు మెరుస్తూ ఉన్నాయి. ఇంకప్పుడు బాబావారి యొక్క బాడీని బాబావారు అజ్మీర్లో ఉన్నంతకాలం అతని దైవిక కార్యకలాపాలకి కేంద్రంగా ఉన్న అదే సెల్లో ఖననం చేశారు. ఈ కాజా మొయినుద్దీన్ గారు అతను ఉన్నంతకాలం ప్రజల స్వభావాన్ని శుభ్రపరచడమే కాకుండా వారిని మరింత సంపన్నమైన మరియు గొప్ప జీవన విధానం వైపు నడిపించారు. అలానే వాళ్ళకి మానవత్వం, సత్యం యొక్క గొప్ప లక్షణాలను బోధించాడు. బాబావారి దగ్గరికి వచ్చిన ఎంతోమంది అనారోగ్యులు రోగాల బారి నుండి విముక్తి పొందారు. అలానే ఖ్వాజా బాబావారు చూపించిన అతని ప్రేమకి చాలామంది ప్రజలు ఇస్లాం మతాన్ని స్వీకరించి బాబావారికి జీవితాంతం అతని భక్తులుగా మారారు. అలానే అప్పుడు బాబావారు ప్రజలకు బోధించిన మాటల్లో మతంలో ఎటువంటి బలవంతం ఉండకూడదు, నిజం తప్పు నుండి స్పష్టంగా నిలుస్తుంది, అల్లా ప్రతిదీ వింటాడు మరియు తెలుసుకుంటాడు. కాజా మొయినుద్దీన్ చిష్టి గారు తన దైవ మిషన్ అంతటా ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాడు. బాబావారు బ్రతికున్నంతకాలం తను పేదల పట్ల చూపించిన అతని దయ, అలానే ప్రజల పట్ల అతని ప్రేమ, ఈ ఆప్యాయతల కారణంగా ప్రజలు కాజా బాబావారిని కాజా గరీబ్ నవాజుగా పిలుచుకుంటారు. గరీబ్ నవాజు అంటే పేదలకు దయ చూపేవాడు అని అర్థం. ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు కాజా బాబావారికి గరీబ్ నవాజ్ అని అసలు పేరు ఎవరు పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. కాజా బాబావారికి గరీబ్ నవాజ్ అని పేరు రావడానికి వెనక ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఇది తెలుసుకోవాలంటే కాజా మొయినుద్దీన్ యొక్క బాల్యమైన 14 సంవత్సరాల వయసుకు వెళ్ళాలి. ఆ రోజు ఇస్లామిక్లో అతి పవిత్రమైన ఒక పండగ. అయితే ఆ రోజు కాజా మొయినుద్దీన్ అందరి పిల్లల్లాగానే తను కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి నమాజ్ చేయడానికి మసీదు వైపు వెళ్తూ ఉంటారు. అలా కాజా మొయినుద్దీన్ గారు మసీదు వైపు వెళ్లే దారిలో ఒక పిల్లవాడు కూర్చొని ఏడుస్తూ ఉండడాన్ని చూస్తాడు. అప్పుడు కాజా మొయినుద్దీన్ ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళగా ఆ పిల్లవాడు మురికి బట్టిపోయిన బట్టలతో, అలానే చినిగిపోయిన బట్టలతో ఉండి, అలానే ఆ పిల్లవాడి జుట్టు నుండి దుర్వాసన వస్తూ చాలా మురికిగా ఉంటాడు. అప్పుడు కాజా మొయినుద్దీన్ ఆ పిల్లవాడితో, బాబు ఈరోజు పండగ కదా, మరి నువ్వెందుకు సంతోషంగా లేవు, ఇలా ఏడుస్తూ కూర్చున్నావు ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు కాజా బాబా వారితో, నేను ఏ విధంగా సంతోషంగా ఉండాలి, నాకు స్నానం చేయించడానికి తల్లి లేదు, అలానే కొత్త బట్టలు తీసుకురావడానికి తండ్రి లేడు, అలానే అన్న కూడా లేడు, నేను ఒక అనాథని, కాబట్టి నేను ఏ విధంగా సంతోషంగా ఉండాలి, నా బ్రతుకే ఇంత, అందుకనే నేను ఇలా ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉన్నాను అని కాజా మొయినుద్దీన్తో ఆ అనాథ పిల్లవాడు అప్పుడు సమాధానమిస్తాడు. అప్పుడు ఆ కాజా మొయినుద్దీన్ ఆ పిల్లవాడి చెయ్యి పట్టుకొని తన ఇంటికి తీసుకువెళ్ళి తన తల్లిగారితో ఇలా అంటాడు, ఓ అమ్మ, ఇతనికి తల్లి లేదు, అలానే తండ్రి లేడు, అలానే అన్న కూడా లేడు, ఇతను ఒక అనాథ, ఇతనికి తల్లి ప్రేమ దొరకలేదు, తండ్రి ప్రేమ దొరకలేదు, అలానే అన్న ప్రేమ కూడా దొరకలేదు, అందుకనే ఇతన్ని మన ఇంటికి తీసుకువచ్చాను, ఇతనికి స్నానం చేయించి నా బట్టలు వెయ్యి. అప్పుడు ఆ తల్లి కాజా మొయినుద్దీన్ యొక్క స్వభావాన్ని చూసి, నా భర్తలాగానే నా కొడుకు స్వభావం కూడా చాలా గొప్పదని ఆ తల్లి అప్పుడు చాలా సంతోషించి ఆ అనాథ పిల్లవాడికి స్నానం చేయించి కాజా మొయినుద్దీన్ యొక్క బట్టలు వేయిస్తుంది. అప్పుడు ఆ అనాథ పిల్లవాడు ఆ కాజా మొయినుద్దీన్ కలిసి నమాజ్ చేయడానికి ఆ మసీదు వైపుగా వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు అనాథ పిల్లవాడి కంటి నుండి ఒక్కసారిగా కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అప్పుడు కాజా మొయినుద్దీన్ అది చూసి, బాబు ఇప్పుడు నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా, అందరి పిల్లల్లాగానే పర్ఫ్యూమ్ రాసుకున్నావు, కొత్త బట్టలు ధరించావు, అలానే తల్లి ప్రేమ కూడా దొరికింది కదా, మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీ కంటి నుండి కన్నీళ్లు రావడాన్ని నేను చూస్తున్నాను అని కాజా మొయినుద్దీన్ ఆ అనాథ పిల్లవాడితో అంటాడు. అప్పుడు అనాథ పిల్లవాడు వెంటనే కాజా మొయినుద్దీన్తో, ఏవండి మిమ్మల్ని ఏమని పిలవాలి, మీలో నేను తల్లి ప్రేమ చూశాను, తండ్రి ప్రేమ చూశాను, అలానే అన్న ప్రేమ కూడా చూశాను, ఈ మూడింటిని కలిపి మిమ్మల్ని ఏమని పిలవాలి అని కాజా మొయినుద్దీన్ గారిని వాటేసుకొని ఆ పిల్లవాడు అంటాడు. అప్పుడు కాజా మొయినుద్దీన్ నన్ను అన్నా అని పిలువు అని చెప్పి కాజా మొయినుద్దీన్ యొక్క పవిత్రమైన చేతిని ఆ అనాథ పిల్లవాడి యొక్క తలపైన పెడతాడు. సరిగ్గా అప్పుడే ఆ సర్వశక్తిమంతుడైన ఆ అల్లా పైనుండి కాజా మొయినుద్దీన్తో ఈ విధంగా అంటారు, ఓ కాజా మొయినుద్దీన్, ఈరోజు నీతో నేను చాలా సంతోషంగా ఉన్నాను, నువ్వు ఈరోజు చేసిన పనికి నాకు చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా ఎవరైనా ఒక కుమారుడి యొక్క పేరు వాళ్ళ తండ్రి పెడతాడు, లేదా వాళ్ళ తల్లి పెడుతుంది, లేదా ఒక మత ప్రబోధకుడు పెడతాడు, కానీ ఇప్పటి నుండి నీ పేరు గరీబ్ నవాజ్ అని నేను పెడుతున్నాను అని కాజా మొయినుద్దీన్తో ఆ సర్వశక్తిమంతుడైన అల్లా అంటారు. ఫ్రెండ్స్, ఈ విధంగా కాజా మొయినుద్దీన్కి గరీబ్ నవాజ్ అని పేరు పెట్టింది స్వయంగా సర్వశక్తిమంతుడైన అల్లానే. అంతేకాదు, ఖ్వాజా బాబా వారికి ఖ్వాజా గరీబ్ నవాజ్, ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి అనే పేర్లే కాకుండా ఇంకొన్ని పేర్లు కూడా ఉన్నాయి. అవేమిటంటే ఖ్వాజా సాహెబ్, సుల్తాన్ ఉల్ హింద్, అజ్మీర్ షరీఫ్, ఖ్వాజా అజ్మీరీ, ఖ్వాజా మొయినుద్దీన్ హసన్ చిష్టి, అలానే ఖ్వాజా అజ్మీర్ సెయింట్ మొయినుద్దీన్ చిష్టి. ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రజలు ఖ్వాజా బాబా వారిని ఈ పేర్లతో కూడా పిలుచుకుంటారు.
ఫ్రెండ్స్, ఇంకా ఖ్వాజా గరీబ్ నవాజ్ల వారు తను బ్రతికి ఉన్నంతకాలం ప్రజలకు తను చేసిన అనేక బోధనలు అనేక పుస్తకాల్లో నమోదు చేయబడ్డాయి. ఫ్రెండ్స్, వాటిల్లో ఇప్పుడు కొన్నింటిని చూద్దాం. ఎవరైనా చనిపోయిన తర్వాత తన ఆత్మ నరకం యొక్క శిక్షల నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు భూమి మీద బ్రతికి ఉన్నంతకాలం ఇవి ఖచ్చితంగా పాటించాలి. వాటిల్లో మొదటిది ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వటం. అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆకలి తీర్చాలి అని అర్థం. అంటే అన్నదానం చేయడం లాంటిది. ఇక రెండవది బాధితురాలిని పరిష్కరించడం. అలానే మూడవది బాధలో ఉన్నవారికి సహాయం చేయడం. ఈ మూడు ఖచ్చితంగా పాటించిన వాళ్ళు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్లకుండా విముక్తి పొందుతారు. అలానే బాబావారు చెప్పిన వాటిలో ఇంకొన్ని వాటిని చూస్తే ప్రతిరోజు నమాజ్ చేయకుండా ఎవరూ ఆ అల్లాని చేరుకోలేరు. అలానే నమాజ్ చేసే ప్రతి ఒక్కళ్ళు నమాజ్ యొక్క అన్ని నియమాలను సరిగ్గా పాటించకపోతే అది చేసే వ్యక్తి ముఖం మీద తిప్పి కొట్టబడుతుంది. అల్లా యొక్క భక్తిని పాటించిన వాడు పాపభరితమైన జీవితాన్ని సంపాదించే వృత్తిలో నిమగ్నమై ఉంటాడు. అలానే బాబావారు ఈ మాట కూడా అన్నారు, అల్లా యొక్క ప్రేమ మార్గం అటువంటి మార్గం. దానిలోకి అడుగుపెట్టే వ్యక్తి తనను తాను వదులుకుంటాడు. సత్య మార్గాన్ని అనుసరించే వారిని ఎవరినైనా చిన్నచూపు చూడడం పాపం కంటే ఘోరం. అలానే బాబావారు చివరగా ప్రజలకి కొన్ని మాటలు బోధించారు. అవేమిటంటే, అందరినీ ప్రేమించండి, ఎవరిని ద్వేషించకండి. కేవలం శాంతి గురించి మాట్లాడడం వల్ల మీకు ప్రయోజనం ఉండదు. అల్లా మరియు మతం గురించి మాట్లాడడం మిమ్మల్ని ఎంతో దూరం తీసుకెళ్లదు. అల్లా తప్ప మరెవరి నుండి ఎటువంటి సహాయం కోరవద్దు. అలానే నిరుపేదలు, వితంతువులు, అనాథులు మీ ఇంటి వద్దకు వస్తే వారికి సహాయం చేయడానికి మీరు ఎప్పుడూ నిరాకరించవద్దు. అప్పుడే మీరు చనిపోయిన తర్వాత సర్వశక్తిమంతుడైన అల్లాని చేరుకోగలరు. ఏదేమైనా ఇస్లామిక్ చరిత్రలోనే ఈ గొప్ప సాధువు యొక్క జీవిత చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేనిది. అలానే ఈ ఖ్వాజా గరీబ్ నవాజ్ల వారి యొక్క జీవిత చరిత్ర ఈ తరానికి ముందు తరాల వారికి ఒక ఇన్స్పిరేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు అజ్మీర్లో ఉన్న ఈ ఖ్వాజా గరీబ్ నవాజ్ల వారి యొక్క దర్గా ఇప్పుడు ఈ ప్రపంచంలోనే చాలా ప్రఖ్యాతి పొందిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ నేను తర్వాత ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేలాగా నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ.